పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో తాగునీటి సంఘాల అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు గెలుపొందిన పులుకూరి కాంతారావు, గండికోట వెంకటేశ్వర్లు, పగడాల భాస్కర్రావు, యాగంటి రామారావు గారులను మెంబర్లు పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా సాగునీటి సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన వారికి శాసనసభ్యులు ఘనంగా సత్కరించి బాధ్యతలు, నియామక పత్రాలు అందజేశారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటులో కష్టపడి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన వెంట నడిచిన నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని, అలాగే రానున్న మున్సిపల్ సొసైటీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి సాగునీటి సంఘాల్లో గెలుపొందిన అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వచ్చారు. ఇది ఒక సమక్షంలో జరగడం చాలా శుభపరిణామం. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఇది మనకి భారతదేశానికి వెన్నెముక లాంటి రైతాంగానికి మరి ఎంతో ఉపయోగకరమైన ఎన్నికలు. డిక్లరేషన్ ఫారాలు తీసుకుని వచ్చారు. అలాగే మనం మన నియోజకవర్గ పరిధిలో 4 డీసీలు, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మొత్తం 37 సాగునీటి సంఘాల ఎన్నికలు కూడా జరిగినాయి. అందరం కూడా ఈరోజు రమ్మన్నాం. వాటిల్లో మరి ఈ కార్యక్రమాలు అందరూ మీరు మీ సమక్షంలో ఒక పదవి ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆశలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి వివిధ హోదాల్లో వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజుకి యాగంటి రామారావు గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా చావా రామారావు గారు, DC5కి గండికోట వెంకటేశ్వర్లు గారు చైర్మన్గా, బౌరిశెట్టి శివనారాయణ గారు మల్లవోలు వైస్ చైర్మన్గా, DC6 పగడాల భాస్కర్రావు గారు చైర్మన్గా, ఆసం చిన్నవెంకటరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఆసం చిన్నవెంకటరెడ్డి బుచ్చాలపాడు. ఇంకా 37 మంది మొత్తం దీంట్లో మనకి ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో అందుకే ఈరోజంతా స్పీకర్లందరూ తగ్గించేసి ఈ 4 డీసీ చైర్మన్లు మాట్లాడేటట్టు సన్మాన కార్యక్రమం కూడా ఉంది. దీని తర్వాత అందరం కూడా భోజనం చేసి కూడా డిస్కస్ కావచ్చు. దీని తర్వాత మళ్ళీ సొసైటీలు ఉన్నాయి. సొసైటీల తర్వాత మార్కెట్ యార్డ్లోనే మనం మీకు చెప్పాల్సిన అన్నీ 1 by 1 మనం క్లియర్ చేసుకోవాలి. దీంట్లో ఆశించిన వ్యక్తులు ఇంకా కొన్ని వాటిలో మనం ఫిలప్ చేస్తే మాట్లాడేటప్పుడు చెప్తాను. దయచేసి అందరూ కూడా ఒక 1 hour లోపు క్లోజ్ చేద్దాం. అందరికీ నమస్కారం. చాలా